తన ప్రతిభతో ఎవరూ ఊహించని విధంగా ఎకో వారియర్ పేరుతో పర్యావరణ హిత ఈవీ వాహనాన్ని తయారు చేసి ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పట్టణానికి చెందిన అడపా స్ఫూర్తి. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఆలోచనలు ఎన్ని ఉన్నా ఆచరణ కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. ప్రోత్సహించేవారు ఎందరున్నా లక్ష్యాన్ని సాధించేవారు కొందరే ఉంటారు. అనుకున్నదే తడువుగా ఆలోచనకు పదును పెట్టి ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా అనుకున్నది సాధించి అందరితో ఔరా అనిపించుకుంటోంది అడపా స్ఫూర్తి. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్కు చెందిన అడపా స్ఫూర్తి తన ప్రతిభతో ఎవరూ ఊహించని విధంగా ఎకో వారియర్ పేరుతో జీవి వాహనాన్ని రూపొందించి యువతకు ఆదర్శంగా నిలిచింది. తన అధ్యాపకుల సలహాతో వృత్తిరీత్యా తండ్రి మెకానిక్ కావడంతో పాటు తన సోదరుడు ఎలక్ట్రీషియన్ వృత్తి కూడా తోడవడంతో ఎకో వారియర్ పేరుతో ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేసింది. స్ఫూర్తి ప్రస్తుతం ప్రభుత్వ ఏటీసీలో ఎంఈవీ కోర్సు చదువుతోంది. చిన్నతనం నుంచే ఎలక్ట్రికల్ మెకానిజంపై అవగాహన పెంచుకుంది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాలనే తపనతో ఇనుము, ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించింది. 400, 200 వాట్ల సామర్థ్యం గల బ్యాటరీలు, బిఎల్డిసి మోటార్ సహాయంతో సాంకేతికతను జోడించి ఈవీ వాహనాన్ని తయారు చేసింది. 4 గంటల ఛార్జింగ్తో 40 కిలోమీటర్లు ప్రయాణించే ఈ వాహనంలో 2 వ్యక్తులు కూర్చునేందుకు వీలుంది. సామాగ్రి పెట్టుకునేందుకు కూడా అనువుగా రూపొందించింది. ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేయడానికి తనకు 40,000 ఖర్చయిందని ఆమె తెలిపారు. ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తే పెద్ద వెహికల్ తయారు చేయడానికి కృషి చేస్తానని తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పేరు వచ్చేసి అడపా సివి. నేను దీంట్లో 4 బ్యాటరీస్, ఒక బిఎల్డిసి మోటార్, 48 వోల్ట్స్, 120 AH అలా అది రన్ అవుతుంది. రివర్స్ కూడా ఒక్క మోటార్ మీదనే రన్ అవుతుంది. అందులో 2 జర్నీ చేయడానికి కుదురుతుంది. 40,000 అయింది. నేను స్క్రాప్ని అంటే ఏమీ కొత్తగా కొనకుండా రీయూజ్ చేసుకునేలాగా స్క్రాప్ని యూజ్ చేసుకొని చేసిన. గవర్నమెంట్ నుంచి నాకు ఇంకా ఇలాంటి ఫండ్స్ వస్తే నేను ఇంకా ఇలాంటి వెహికల్స్ చేయడానికి ఉంటుంది. ఇది ఇంకా ఇలాంటివి వస్తే సొసైటీకి బాగుంటుంది. జీరో పొల్యూషన్, మన సొసైటీ బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. పర్యావరణ హితంగా రూపొందించిన ఈ వాహనం పట్టణ ప్రజలతో పాటు కళాశాల అధ్యాపకులను ఆశ్చర్యపరుస్తోంది. నూతన ఆవిష్కరణలు చేయాలనుకునే యువతకు స్ఫూర్తినిస్తోంది.